ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో ప్రపంచంలోని తిట్టా కన్నే పట్టిందే తరంగులతో పట్టా బద్దలైపోయే లిప్పుకున్న లోసు బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నా పుట్ట ఆహా Thank you. Welcome to the 200th episode of Express Raja. ఎంత చక్కగా ఉంది ఇలా చూస్తుంటే ప్రతిరోజు 200th ఎపిసోడ్ చేసుకోవాలనిపిస్తుంది సో కలర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ వాట్ ఎన్ ఎనర్జీ అండ్ అప్పుడే 200 ఎపిసోడ్స్ అయిపోయింది అని అనిపిస్తుంది ఎందుకంటే మొన్నే మేము మొదలెట్టాం అండ్ చాలా ఫాస్ట్ గా చేసాం ఎన్ని చేసినా నెలకి 20 గంటలు ఎక్కువ వేయలేం కాబట్టి సో గత 10 నెలలు దాటి మా ఎక్స్ప్రెస్ రాజాని చూస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ 200 ఎపిసోడ్ గా 200 కవితలు 200 గేమ్లు ఇంచుమించుగా అంటే దండం మీకెందుకు పెట్టాలి అంటే ఇన్ని భరించారా మీరు 200 భరించాక కూడా ఇంకా ఇలా ఉన్నారా అంటే పర్లేదు 2000 దాకా వెళ్ళొచ్చు అనమాట మేము అయితే గ్యారంటీగా సో ఈ 200 ఎపిసోడ్ స్పెషల్ కవిత వదులుతాను మీ అందరి కోసం బురదలో ఉంటాయి పందులు ఊర్లో ఉంటాయి సందులు పిల్లలు వేస్తారు చిందులు ఈ రోజుతో ఎక్స్ప్రెస్ రాజా వయసు 200 చాలా మంది ఇక్కడ దాకా వచ్చారు అండ్ మిగతా వాళ్ళందరూ టీవీలో చూస్తున్నారు సో 200th ఎపిసోడ్ స్పెషల్ కాబట్టి ఈ రోజు స్పెషల్ గా ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీరు చెప్పబోతున్నారు నాకు అర్థమైంది సో పండగలాగే ఉంది అంతా మొత్తం బీరువాలో అప్పుడెప్పుడో దాచిన బంగారాన్ని మొత్తాన్ని బయట తీశారు సో ఎక్స్ ఫర్ ఏంటో చెప్పాలి అంతేగా భలే చెప్పారు అబ్బా సూపర్ ఎక్స్ అంటే శవరం అంటే హెయిర్ కటింగ్ అని అనుకోవద్దు ఎప్పుడు మార్చారు మొన్న మార్చారు నేను లేను ఊర్లో లేను ఆ రోజు ఎక్స్ అంటే నాకు జరిగిన శవరం నా బాయ్ ఫ్రెండ్ కి మొన్ననే కాల్ చేసి చెప్పా నా బర్త్డే అని కాల్ చేసి చెప్తే బెల్ట్ ఉందా కొట్టుకోవాలి వ్యాధి చెప్పం అయిపోద్దిలే అయితే పార్టీ అన్నాడు సరే అని జనరల్ గా బాయ్సే కదా బిల్ కట్టేది సరే అని వెళ్ళా ఆయన కట్టాడైతే నిన్ను పార్టీ ఎందుకు అడుగుతాడు నా బర్త్డే ఓహో నీ బర్త్డే కూడా ఆయన కడతాడు అనుకున్నావు వాళ్ళే ఇస్తారు కదా జనరల్ గా ప్లాన్ ఉన్నావు అయితే తీరా వెళ్ళి చూస్తే నాకే అయింది హెయిర్ కటింగ్ అక్కడ అయ్యయ్యో షార్ట్ చేయించుకున్నావు లాంగ్ కర్లీ హెయిర్ ఏమైనా కట్ చేసి స్టార్ట్ అయ్యి 2016 సెప్టెంబర్ 19 నుంచి చూస్తున్నాను షో అయినా మీరు ఇంత బలంగా ఉండగలిగారంటే చాలా బలంగా ఉన్నాను ఈ షో అంటే మీరంటే చాలా ఇష్టం నాకు అందుకు వచ్చాను నేను ఈ షోకి థ్యాంక్ యూ సో రోజు రెగ్యులర్ గా యూట్యూబ్ లో కూడా చూస్తుంటాను అంత ఫాలో చేస్తుంటాను మిమ్మల్ని థ్యాంక్ యూ పీ ఫర్ పులిహార ఇప్పుడు మీరు చెప్పినట్టు లేదు ఇది నిజం ఇందుకు చెప్పినంత నిజం ఇది అబద్ధం ఇది పులిహార ఓకే పులిహార చూస్తాకి నిగనిగిలాడుతూ బాగుంటుంది కదా దానిలో వేరుశెనగపప్పు నిమ్మరసం అన్ని వేసి కలుపుతూ ఉంటే నోరుడుతూ ఉంటుంది అవును దాన్ని డిష్లు తినేదాన్ని నేను ఒకప్పుడు ఇప్పుడు ఒక పర్సనల్ కారణం వల్ల దాన్ని నేను నా లైఫ్ నుంచి త్యాగం చేయాల్సి వచ్చింది దాన్ని వదిలేశాను త్యాగం చేసేసాను అలా మీరు కూడా ఎప్పుడన్నా అలా త్యాగం చేశారా? నేను
ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ త్యాగం చేశాను. నేను రాయను, పరీక్షలను ఎప్పుడు త్యాగం చేస్తూ ఉండేవాడిని. వద్దు Okay. నాకు వద్దు ఇవన్నీ, మనంతా నిమిత్త మాత్రలు, మనకి ఇవన్నీ ఎందుకు అని చెప్పి. అందుకే ఇలా ఉన్నారు మీరు, ఈ షోలో ఇలా ఉన్నారు అందుకే లేకపోతే చేయడం వల్ల. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అవుదాం అనుకున్నా. కదా. కరెక్ట్ కాదు, దానికంటే పవర్ఫుల్ యాంకర్ అవ్వమన్నారు, అయిపోయారు అంతే. నేను అదే అంటాను. ఆర్ ఫర్ ఆర్ అంటే రసం. రసం. చూడు ప్రదీప్, జాగ్రత్తగా విను ప్రదీప్ నేను చెప్పేది. ఎస్ చెప్పండి. రసం అంటే మామూలు రసం కాదు, ఆ అలాంటి రసం కూడా అస్సలు కాదు. ఆ మిరియాలు వేసి ఆ చింతపండు బాగా పిండి అబ్బో అబ్బో తాలింపు దట్టిస్తే ఆ. వచ్చే రసం అన్నమాట. వేడి వేడిది ఊదుకుంటూ గ్లాస్ లో తాగితే ఉంటుంది. మా తాతగారు తాగేవాళ్ళు అన్నమాట డైలీ. అది తాగితే చాలు, 1 hour తో ఫ్లడ్ గెట్స్ ఓపెన్. ఆ రసమేగా. ఎస్. థ్యాంక్ యూ. ఈ ఫర్ హలో ప్రదీప్. హలో, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. ప్రదీప్, మన ఎక్స్ప్రెస్ రాజా అప్పుడే 200. నీకు చాలా దండాలు. నేనే నమ్మలే బాగా. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. చాక్లెట్ లేదు కాదు, 200 ఎపిసోడ్ స్పెషల్ వచ్చావు, నువ్వు రెడీ అయ్యి వస్తే సరిపోద్దా? ఒక చాక్లెట్ గిఫ్ట్ ఏదైనా. మేమందరం పిల్లలం, వచ్చింది నీకోసం, నువ్వు చాక్లెట్ ఇవ్వాలి మాకు. అవును, మరి నేను పెద్ద అసోసియేషన్ పెట్టాను, పిల్లలందరినీ పిలవాలి. మా పిల్లల ప్రెసిడెంట్ నువ్వే. పిల్లల ప్రెసిడెంట్ నేను, పిల్లనేగా. ఏదో 1 year మీరు నాకంటే పెద్ద ఉంటారు తప్ప పెద్దగా. ఇంత గిఫ్ట్ ఏది? మేము వచ్చాం కదా ప్రదీప్, ఇంత అందంగా రెడీ అయ్యి, అది చాలదా? అది చెప్పడం ఇంత టైం తీసుకున్నా, నేనే చెప్దాం అనుకున్నా, మీరు రావడమే నాకు గిఫ్ట్. ఈ అంటే ఎగ్ ఎడాపెడా మసాలా. ఎగ్ ఫ్రైడ్ రైసా? ఎగ్ ఫ్రైడ్ రైసా? ప్రదీప్, నువ్వు ఎగ్ మసాలా తినుంటావు, ఎగ్ కర్రీ తినుంటావు, ఎగ్ ఫ్రై అబ్బో ఎన్నో తినుంటావు, కానీ ఎగ్ ఎడాపెడా మసాలా తినుంటావు. ఎలా చేస్తారో తెలుసా? మా ఇంట్లో గుత్తొంకాయ ఎగ్ అమ్మా, మా ఇంట్లో. కానీ మా ఇంట్లో ఎగ్ లేకపోతే ముద్ద దిగదు. అవును, బాగుంటుంది ఎగ్. అది ఎలా చేస్తారంటే, ఎగ్ ని ఎడాపెడాగా ఉడికించి రకరకాల మసాలాలు పెట్టి మధ్యలో కోసి ఉడికించి తీస్తే అదే ఎగ్ ఎడాపెడా మసాలా. మీకు చెల్లా చెదురు తెలుసా? ఎగ్ చెల్లా చెదురు తెలుసా? తెలీదు, మీరు తింటారా? ఏం లేదమ్మా, ఎగ్గు దాంట్లో పగలగొట్టాలి, పగలగొట్టి గరిటె తీసుకుని కళ్ళు మూసుకుని అని కొడితే చెల్లా చెదరు అయిపోద్ది. అది ఎగ్ చెల్లా చెదరు అంటారు దాన్ని. అప్పుడు దాన్ని లొట్టలేసుకుంటూ తినచ్చు, గ్యాప్ ఉండదు, వేసేయడమే డైరెక్ట్ లోపలికి. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల దాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. గుడ్డుని సాక్రిఫైస్ చేసావా? గుడ్డు పోయింది. అయ్యో, ఎన్ని కోళ్లు బాధపడుతుంటే నిన్ను చూస్తూ. కనీసం బిడ్డకి న్యాయం, తల్లికైనా న్యాయం చేసావా? అది పక్క. మా తల్లే అమ్మా. అండ్ ఎస్పర్. ఎస్ అంటే సగ్గుబియ్యం పాయసం. పాయసమే, ఇంకేం కాదు. సరేనా? అదంతా కలిపి పాలలో వేయాలి. ఈ రోజు మన కార్యక్రమంలో సగ్గుబియ్య పాయసం చేసే విధానం తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థములు: సగ్గుబియ్యం, బెల్లం, సరిపడినంత. సరిపడినంత కాదు, అందరిని ఎలా కొడతాము నచ్చినంత అలా పగలగొట్టి దాన్ని బాగా కలపాలి. చక్కెర వేయాలి. రైట్ నుంచి లెఫ్ట్ కలపాలి, లెఫ్ట్ నుంచి రైట్ కలపాలి. ఎటైనా ఓకే, ఎటైనా కలపాలి. బాగా కలిపితే రెడీ అయిపోయింది. ఏంటిది? సగ్గుబియ్యం పాయసం. దాంట్లో పాలేవా? ఉన్నాయి కదా పాలు, చెప్పా కదా ఇందాక వేసా కదా, సారీ మీరు మిస్ అయ్యారు. పాలు మిస్ అవ్వదు ఎప్పుడు. అయితే అది చాలా రుచిగా ఉంటుంది, రపరపలా ఆడుతుంది. అది వేడిగా ఉన్నప్పుడు తినాలి. కాసేపు అయ్యాక జిగురుగా అంటే కొంచెం కాదు, అది కాలుతుంటే తినాలి. కాలుతుంటే మనకు కాలాలి. నెక్స్ట్ టైం దాన్ని తినాలంటే అప్పుడు గుర్తు రావాలి, అబ్బా ఎంత బాగుందని చెప్పి. లాస్ట్ టైం కాలింది 2 రోజులు ఉంది కదా, అది అలా ఉండాలి అనుకోవాలి. కానీ అన్నం లేనప్పుడు అది తింటే ఎంత బాగుంటుంది అంటే, చిన్నప్పుడు నాకు తిన్న ఇష్టం లేక ఫోటోలు అవి అతికించుకోవడానికి అది వాడుతూ ఉండేవాడు గోడకి. కానీ కొన్ని కారణాల వల్ల నా లైఫ్ లోంచి దాన్ని త్యాగం చేసిన. సగ్గుబియ్యం పాయసాన్ని త్యాగం చేసావా? ఇంత పెద్ద త్యాగం నువ్వు చేసావు, ఎందుకు అలా వద్దనిపించింది, బతికిపోయింది. ఇంకొక ఎస్ ఉంది, ఇంకో త్యాగం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ కిన్నెరా.
ఇప్పుడు ఎస్ గురించి చెప్పాలా? ఆహా, ఎస్ గురించి చెప్పాలి. అయితే నువ్వు ఇక్కడికి రావాలి. ఏ నువ్వు ఇక్కడికి వస్తేనే నేను ఎస్ గురించి కొడతారా చెప్తా. ఏంటి? నీకు డెడికేట్ చేస్తే చెప్తా. ఆ, ఎస్ అంటే ఆ, చెప్పేనా? చెప్పా. అందుకే అంత దూరం జర్నీ చేసి వచ్చాను. సూపర్ స్పాంటేనిటీ, సూపర్ కూల్, సూపర్ హాట్, ఎవడాడు ఎవడన్నా వచ్చాడా? సూపర్ స్టైల్, ఇవన్నీ ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో, సుప్రీం హీరో. ఇట్స్ నన్ అదర్ దాన్ మిస్టర్ ప్రదీప్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పుడు మీ అందరికి చెప్తా. ప్రదీప్ ని నేను కొన్ని రీజన్స్ వల్ల త్యాగం చేయాలనుకుంటున్నా. అమ్మా, నన్ను త్యాగం చేస్తున్నావు అమ్మా? ఓకే. ఆ రీజన్ మీకు ఎవరికి తెలియదు, ప్రదీప్ కి నాకు మాత్రమే తెలుసు. ఏంటి నాకు కూడా చెప్పా? అది నీకు నాకు మధ్యలోనే ఉంది, వీళ్ళెవరికి తెలియకూడదు. ఎస్, సీక్రెట్. దొంగి మైక్ లో మాట్లాడే సీక్రెట్ అంటున్నాను అంతా. సో ఫైనల్లీ ఐ మిస్ యూ ప్రదీప్. అయ్యయ్యో, నేను ఇక్కడే ఉన్నానమ్మా, మిస్ అస్సలు అవ్వను నేను. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. సో త్యాగాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మీకు ఎలాంటి సందర్భాల్లో త్యాగం చేయాలనిపిస్తుంది? ఎవరి కోసం చేయాలనిపిస్తుంది? ఎందుకు చేయాలనిపిస్తుంది? హలో ప్రదీప్, దిస్ ఇస్ ప్రశాంతి. దిస్ ఇస్ ప్రశాంతి గారు. హౌ ఆర్ యూ? ఫైన్. వాట్ అబౌట్ యూ? 48 రూపీస్ ఫైన్. నేను ఎప్పుడు త్యాగం చేయబోతుంది అంటే, ఎవరైనా అబ్బాయిలు చెరువులో స్నానం చేసేటప్పుడు వాళ్ళ బట్టలు పోతే నా 2 చీరలు ఇచ్చి నేను త్యాగం చేస్తా. వాళ్ళని కాపాడావమ్మా నువ్వు. సభ్య సమాజంలోకి వాళ్ళు రావడం కోసం నువ్వు ఎంత కాపాడావు తెలుసా? నా ఉద్దేశంలో నువ్వు కాపాడు, ఓకే, ఆ తర్వాత ఇష్టం. వాడు అవి వేసుకుని బయట తిరుగుతున్నాడు. మా మమ్మీ ఇచ్చే పాకెట్ మనీని మా చెల్లెలకి త్యాగం చేస్తున్నా. ఎంత మంచి అన్నవి. ఎందుకు? తనకి ఇవ్వలేదని. ఆయనకి ఇవ్వలేదనా? ఎందుకంటే అది నా బర్త్డే, అందుకని నాకు పాకెట్ మనీ ఇచ్చింది. ఇచ్చారు. నీ పాకెట్ మనీ త్యాగం చేసావు. Yes. ఈ శుభ సందర్భంలో మంచి పాట పాడవా? రాలిపోయే పొగ్గ. బొగ్గు కాదు నాన్న, పువ్వు. నీ పదం మీద పుట్టుమొచ్చనే చెల్లమ్మా. ఆ తర్వాత రాదు. నీ చెల్లెం వచ్చిందా? హాయ్ 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 ప్రదీప్ బావా. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ అనిత. ఏం చదువుతున్నావు? సెకండ్ ఏ. సెకండ్ ఏ. రోల్ నెంబర్ ఎంత? 11. 11. ఓకే ఓకే. ఏవే పోయమ్స్ గానీ రైమ్స్ గానీ ఏమైనా వచ్చా? నేను నీకోసమే వచ్చాను తెలుసా? అవును, నేను నీకోసమే వచ్చాను తెలుసా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. హాయ్ ప్రదీప్. హలో. మిమ్మల్ని చూసి సిగ్గేస్తుంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. నా పేరు మల్లిక. మళ్ళీ తీగలాగా సన్నగా ఉన్నావు అమ్మా. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది. ఆ. కానీ ముట్టుకుంటే దాని అమ్మ షాకే. నీకు కాపీ రైట్స్ ఉన్నాయి ఈ డైలాగ్ కి. నువ్వు ఒకదాని వాడగలవు. నేను నీ కోసం కష్టపడి సాక్రిఫైస్ చేసి మేకప్ వేసుకున్నా. అవునా? ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేడీస్ మేకప్ ఇష్టం లేదు. అవును, కేవలం మీ బాయ్స్ కోసం వేసుకుంటాం. కదా? సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి మీ ఒరిజినల్ బ్యూటీని ఆ, మేకప్ తో దాస్తున్నారు. మీ ఒరిజినల్ Yes. బ్యూటీని. ఎంత త్యాగం అమ్మాది. నీ కోసం డబ్బాలోంచి పెయింట్ తీయాలి, వెయ్యాలి, సద్దా అబ్బో. వేయడం ఒక ఎత్తు, తీయడం ఇంకో చూసారా ఎత్తు. ఎంత కష్టపడి త్యాగం చేసి. అందుకే ఈజీ టెక్నిక్స్ ఉన్నాయమ్మా. క్లాత్ లో కొంచెం పౌడర్ తీసుకుని తలకాయ దిగేయాలని దానికి ఇలా గుద్దితే అలా చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా డెవిల్ అంటారు కదా. లేలే. అండ్ మీరు వెహికల్ డ్రైవ్ చేస్తారా? యా సరే, మీరే నడుపుతారా బైక్? ఓకే. స్పీడ్ వెళ్తారా? యా. పర్లేదా? కావాలంటే మీరు కూడా ఒకసారి రండి, రైడ్ చేద్దాం. పర్లేదా? ఆ, స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినప్పుడు అంటే మెల్లగా వెళ్తూ ఉండు, హెల్మెట్ వాడమ్మా. ఓకే ఓకే. రైట్. ప్రదీప్ హాయ్. హలో అండి. మేము చిన్నగా ఉన్నప్పుడేమో తల్లిదండ్రుల కోసం సాక్రిఫైస్ చేస్తుంటాం. ఏదైనా సరే, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు.
పెద్దగా అయిన తర్వాతనే అన్నదమ్ముల కోసం సాక్రిఫైస్ చేస్తుంటే వాడిని చూడొద్దు వీడిని చూడొద్దు ఆ వెనకాలే ఉంటాడు. పెళ్ళైన తర్వాతనేమో మొగుడి కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాని కోసం మేకప్ చేసుకోవాలి, ఆయన కోసం మైకులో చెప్పాలి, వారి కోసం మేకప్ చేసుకోవాలి, వారి కోసం రెడీ అవ్వాలి. అప్పుడప్పుడు ఇలా షోకి వస్తుంటే సో ఇప్పుడు సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు పిల్లలు పిల్లలు కదా మరి. సో ఇప్పుడు పిల్లలు సాక్రిఫైస్ చేయాలిగా మరి మీకోసం. మన సంతానం అర్థమైపోయింది, వాళ్ళిద్దరు మాట్లాడగానే అర్థమైపోయింది నాకు. అసలు నాట్ అయిపోయింది కదా ప్రొడక్షన్ హౌస్ ఏంటో అర్థమైపోయింది నాకు. షో చూడగానే చెప్పేయగలను ఎవరు ప్రొడక్షన్ హౌస్. నా ప్రొడక్షన్ అని అర్థమైపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి చూపుల టైంలో మా ఫ్రెండ్ కి మేకప్ కి త్యాగం చేస్తాను. ఇంకానే ఆవిడ పెళ్లి కొడుకుని త్యాగం చేయలేదు. హాయ్ ప్రదీప్, హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓ మీ పేరు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, సో స్వీట్. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు నువ్వంటే పడి ఏం చచ్చిపోతారు. పేర్లు? ఒక అమ్మాయి పేరు శ్వేత, శ్వేత, అబ్బాయి పేరు రాజేష్. అబ్బాయి వదిలేసలే. అమ్మాయి పేరు శ్వేత. ఓకే, శ్వేత అండ్ రాజేష్, హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, నేను ఎగ్జామ్ హాల్లో ఉంటాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఎగ్జామ్ రాస్తా ఉంటాము. అప్పుడు మా ఫ్రెండ్ క్లాస్ లో ఫస్ట్ వస్తుంది, తనకి ఎగ్జామ్ బిజీలో ఉండి ఎగ్జామ్ పెన్ అయిపోతుంది. అప్పుడు నేను ఇంకైపోయిన పెన్ ఇచ్చి నేను సాక్రిఫైస్ చేస్తా తనకి. అన్ని దానాలు కన్నా అతిపెద్ద దానం అమ్మా అది. అదే నీకు తెలుసా అది? నేను రాసేసుకున్న చిట్టుని దానం చేసేసేవాడిని. రాసుకోండి, మీరు కూడా రాసుకోండి. బతకండి రా, బతకండి, మీరంతా బతకండి అని. అయినా మార్కులు రాలే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈసారి రైటింగ్ చాలా రోజులై ఉంటుంది రాసి. సో సరదాగా రైటింగ్ టెస్ట్ పెడదాం. ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి. ఎవరిని పంపిస్తున్నారు? వెరీ గుడ్, రండి. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక అద్భుతమైన టెస్ట్ ఏంటంటే, 2 పేపర్లు ఇచ్చారు. ఒక పేపర్ లో మేము ఇస్తున్న టాపిక్ గురించి రాయాలి, ఇంకో పేపర్ లో ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు వేయాలి. మీకు ఇచ్చేది 4 minutes టైం. 2 minutes రాయండి, 2 minutes బొమ్మలు వేయండి. ఈ లోపల నేను వీళ్ళతో మాట్లాడుకుంటా. టాపిక్ ఏంటంటే, సాధారణంగా కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి కదా, మమ్మీలు అందరూ వెళ్తూ ఉంటారు కదా. సో కిట్టి పార్టీల గురించి రాయండి. కిట్టి పార్టీలు, వాటి ఉపయోగాలు. ఓకేనమ్మా? వెరీ గుడ్, మంచి టాపిక్ దొరికింది వీళ్ళకి. రాయండి. 3, 2, 1 గో. మీ సంగతులు ఏమిటి? ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ టాలెంట్స్, సింగింగ్, డైలాగ్స్, ఇమిటేషన్స్? ప్రదీప్, కవితలు అన్ని పెన్నుతో రాస్తారు, బట్ నేను మాత్రం నా హృదయంతో నీకోసం ఒక కవిత రాసుకొచ్చాను. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. నా కన్నుల కెరటాలకి తీరం నువ్వే, నా పెదవుల తేనెకి తుమ్మెద నువ్వే, అబ్బా, నా గుండె గుమ్మానికి తోరణం నువ్వే, దానిపైన దిష్టి బొమ్మ నువ్వే, నా మూగ ప్రేమకి భాష నువ్వే. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్, హాయ్. నేను ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. అయితే హస్బెండ్ వైఫ్ ని అడుగుతుంది, వైఫ్ హస్బెండ్ అడుగుతుంది, నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావని అడిగితే, వైఫ్ అంటే భర్త, కాదు భార్య, హస్బెండ్ అంటే భార్య. ఓకే. అయితే వైఫ్ అంటది, నాకు ఒక రింగ్ కావాలంటది. అయితే హస్బెండ్ అంటాడు, ల్యాండ్ లైన్ నుండా మొబైల్ నుండా అంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నిజంగా రాసేస్తున్నారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వారే ప్రదీప్ గాడు. ఒక్క నిజం, మీ మమ్మీ చెప్పి దాగు నెక్స్ట్ లైన్ ఏంటో. ఏ ప్రదీప్ రెడ్డి ముఖ్యగా పీకతో పీక కోస్తా. హాయ్ మామా. హాయ్, హౌ ఆర్ యు? yes, you are బాహుబలి, ఐఎమ్ కట్టప్ప. హాయ్ ప్రదీప్. హలో, నా పేరు రోజా. రోజా, నా పేరు లోలా. నేను మా బావతో మాట్లాడాలనుకుంటున్నా. వచ్చాడా? రాలేదు, మాట్లాడు. టీవీ చూస్తూ ఉంటాడులే. పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇది, మరి మాట్లాడ. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాడు. ఈ రోజుతో మన లవ్ స్టార్ట్ అయ్యి 2 years అయింది.
అదే రోజు ఎక్స్ప్రెస్ రాజా షో 200 ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. 2 years భరించాడా? ప్రదీప్ చూడు ఎంత ముద్దొస్తున్నాడో. నువ్వు ఉన్న గుండు కోకిన పండు కోతిలాగా. నీకిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు కనుక ప్రదీప్ లాగా అవ్వకపోతే నేను ప్రదీప్ తో వెళ్ళిపోతా. ఏమైంది బావతో మాట్లాడేసావా? బ్రేకప్ బ్రేకప్. ఎపిసోడ్ కల్లా నీలాగా కాకపోతే నీతో జంప్. నేను జంప్ అవి కష్టం, దూకడం మానేశాను ఈ మధ్యన. పర్వాలే. బట్ ఆయన అడిగానని చెప్పు. ఎందుకు నీ సంగతి ఏంటి? టిఫిన్లు అవి తింటూ ఉంటావా? ఏ టిఫిన్ ఇష్టం నీకు? ఇడ్లీ, పులిహార. సినిమా చూస్తావా? సినిమా చూసావా? ఏ సినిమా చూసావు? ధ్రువ చూసావు? ఓకే ఓకే. ఏ హీరోయిన్ ఇష్టం? హీరోయిన్ అమ్మాయి. హీరోయిన్ నచ్చలే? చిన్నప్పుడు నేను కూడా అలాగానే అంటారు పిచ్చోడా. నీ సంగతులు ఏంట్రా బంగారం? నీ పేరేంటి చెప్పావు? జన్హిత. వెరీ గుడ్. నువ్వు సెకండ్ క్లాస్, నువ్వు ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్, సూపర్. ఆ టైమ్ చెప్పు నాన్న. మైక్ తీసుకో, మైక్ ఇలా పెట్టుకో. ఏడు శనక్కాయలేయ్యా. అది చదువు. మైక్ తీసుకో. పిల్లలే భయపడుతున్నారంటే అంత అద్భుతంగా రాశారనమాట. కిట్టి పార్టీ అంటే అందరూ కలిసి బాయ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్దాం. అమ్మా, ఇళ్లలో పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇలాంటివి చెప్తే. నువ్వు అందరు కిట్టి పార్టీ అని చెప్పి వెళ్తున్నారు. కిట్టి పార్టీ వెళ్తే ఇది మాకు చాలా లక్కీ పార్టీ, ఎందుకంటే పేరెంట్స్ తో బయలుదేరమా. మొదటి 2 లైన్లకి ఎంత భయపడ్డాడు పిల్లాడు. నువ్వు తట్టుకో, ఏం కదా, అయిపోద్ది. సో చెప్పి బాయ్ ఫ్రెండ్స్ తో కలుస్తూ చేస్తాం. కిట్టి పార్టీ అంటే మొగుడుల గురించి చెప్పే సోది, కానీ మాకు బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైం. బాయ్ ఫ్రెండ్ ఎన్నిసార్లు ఏడ్చినా నేను మాత్రం కరుస్తాను. కరుస్తావా? కిట్టి పాటులో తొక్కుడు బిల్ల మా ఒలింపిక్ గేమ్ లాంటిది. ప్రదీప్ ని బిల్లలా వాడుతాం. అరే ఏంటి గ్రౌండ్, ఇది క్రికెట్, ఇది లైట్. వీడు పుచ్చకాయ మొహం వేసుకున్నా అంటే వీడు ఎవడో నేనే అయి ఉంటాను. టాయిలెట్ పోతా. ఇప్పుడు సరే పట్టుకోరా. ఇక ఈ మెట్లు దిగి రైట్ తీసుకున్నాం అనుకో, ఒక అంకుల్ ఖాళీగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనకి వేలు ఇలా చూపించు, లగత్తుకుని చేపట్టుకుని తీసుకెళ్లిపోతాడు గోడ పక్కకి. టాయిలెట్ లోనే పోయి గోడల మీద పోయికు. ఓకేనా? ఎక్కడ పోయాలి? ఎక్కడ? వాడి క్లిష్ట పరిస్థితుల్లో ఈ జీకే క్వశ్చన్ ఏంటారు నాకు. బయలుదేరలే అసలే లే, ఫ్లోర్ తడిపోయి బయలుదేరి అంటావేంట్రా మిరపకాయ కొరికినలాగా. పద ఇదో ఇప్పుడే వస్తానమ్మా. దారా బాబు, ఫ్లోర్ కడిగా. అడేమన్నా బాంబు వేస్తానాడా? అలెటగా తీసుకెళ్ళొచ్చుగా. ఇది చెప్పానా, సగం పేపర్ చదివాడు టుస్ వెళ్ళి పారిపోయాడు. ఇంకా నయం చిన్నోడు కాబట్టి అంతసేపే తట్టుకోగలిగాడు. ఇదేమిటమ్మా? మా కిట్టి పార్టీ చూస్తే అబ్బాయిల ఫేస్ అలా అయిపోతుంది. ఓ, ఈ పుచ్చకాయ మొహోడాడు. అది నువ్వు ఊహించుకుని వేసా. నేనా? బాగుంది కానీ హెయిర్ స్టైల్ ఇంకా అద్భుతంగా వచ్చింది. ఈ 3 చుక్కలు ఏంటమ్మా? ముగ్గేద్దాం అనుకున్నా. అంటే కొంతమంది మా కిట్టి పార్టీ చూసి చుక్కలు కనిపించే వాళ్ళకి చుక్కలు కనిపించాయి. కానీ చాలా బాగుంది మీ కిట్టి పార్టీ. మేడం గారు ఎలా వచ్చిందో. కిట్టి పార్టీస్ లో అందరూ లేడీస్ ఒక చోట చేరుతారు. లేడీస్ అంత బాగా సొల్లేసుకుంటారు. దీని గురించి తెలుసా? నీకేముంది అంకుల్స్? పొటాలాలు అబిలా. ఇంకేముంది అంకుల్స్? పొట్టలు, అబ్బాయిలు జుట్టులు, ఇంకా వింత వింత వేషాలు కూడా వేస్తారు. ఎందుకంటే అక్కడేగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎగ్జాంపుల్స్ ఏమంటే మొన్న ఎవరో
మిస్టర్ ఎక్స్ తాతయ్య చనిపోతే అక్కడికి వెళ్ళి వేసుకున్న శారీల గురించి మాట్లాడుతున్నారు. సో ఈటీవీ ప్లస్ కూడా కిట్టి పార్టీలో అమ్మాయిలకి డాన్స్ షోలు పెట్టండి, ఎరగదీస్తారు. వెరీ గుడ్. అరే కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కిట్టి పార్టీ నెక్స్ట్ షో పేరు. మీరు నిజంగా బొమ్మలు వేశారు. నా జీవితంలో ఇలాంటివి నేను చూస్తాను అనుకోలేదు. వండర్ఫుల్. టేబుల్ మీద కూర్చున్నారు. బాటిల్ అక్కడ. ఓకే, ఇదేంటిది? అది FTV లాగా BTV. బాయ్స్ టీవీ. ఓ వెరీ గుడ్. ఇదేమిటి? అది ఆ తాతగారు చనిపోతే ఆ అమ్మాయి కళ్ళన్నీ పక్కన అమ్మాయి డ్రెస్ మీద ఉన్నాయి. ఓ వెరీ గుడ్. మీకు కాన్సెప్ట్ అర్థమైంది, మీకు క్లారిటీ అయితే ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. అరే అయిపోయిందా? చేతులు కడుతున్నా? నువ్వు అద్భుతం మిస్ అయ్యా మధ్యలో. సర్లే, మళ్ళీ ఈ కృష్ణపడి ఇప్పుడు సింగిల్ ఫింగర్ డబుల్ ఫింగర్ అన్నామంటే నేను అన్నాడు. జై ఎక్స్ప్రెస్ రాజా, జై ప్రదీప్, జై ప్రభాస్. 200 ఎపిసోడ్ సందర్భంగా మేము కిట్టి పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సో మా చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? మన అందాల వీరుడు, సూర్యుడు, ధీరుడు ప్రదీప్. ఇప్పుడు మనం కిట్టి పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆంటీ, అంకుల్, అమ్మ, తాత, నానమ్మ, అత్తమ్మ, మామయ్య అందరూ వస్తారు పార్టీకి. దెన్ కిట్టి పార్టీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక చెట్టు, మా కాలనీ చెట్టు, మా మమ్మీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ. మామ్ వాళ్ళ మామ్ నాటిన చెట్టు అది. ఏంటి, కొత్తిమీర చెట్టా? లేదు, బనియన్ ట్రీ. కట్ బనీన్, ఫుల్ బనీన్ అంటే తెంపుకుని వేసేసుకోవడం. లేదు, ఆ చెట్టు నుంచి చాక్లెట్స్ పడతాయి. పిల్లలు ఉన్నారు, నిజం అనుకుంటారు. ఎల్లబెట్టి చూస్తారండి. అంతా వచ్చారే నమ్మకు. దాంతో లేడీస్ అసలు నమ్మకు. నువ్వు సైకిల్ పైన బ్లేజర్ వేసుకుని లుంగీ కట్టుకుని వస్తావు. అబ్బా, సమ్మర్ కదా, లుంగే బెటర్లే భయ్యా. అండ్ మా ఫ్యామిలీ గురించి తెలుసుకుని ఆ కిట్టి పార్టీలోనే నీకు నాకు మ్యారేజ్. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. దెన్ మనకి పెళ్లి అయిపోతుంది. మనకి 2 ట్విన్ బేబీస్ పుడతారు. అది మన 200 years చెట్టు. ఆ చెట్టు కింద అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్. ఓరి దినేశాలు. నీకు ఎప్పుడైనా హోంవర్క్ చేయబుద్ధి కాలేదనుకో, ఇలాంటి బొమ్మలు వేసుకోండి. వెరీ గుడ్, సూపర్. మమ్మీ, మమ్మీలు, మమ్మీల ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలుసుకుని ముచ్చట్లు, ఆటలు, పాటలు ఆడతారు. కూసోని పక్కా ఇంటి ఆంటీ చూడే ఎంత బాగా తయారైంది అని మాట్లాడతారు. పక్కింటి పిన్ని గారు వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారు కసుల పేరు చూడు, బ్లా 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 3 చుక్కలు, మిగతాది నువ్వు పాడు ప్రదీపు 4 చుక్కలు. నీకు ఏది కావాలి ఇందులో? థమ్స్ అప్, మిక్సర్, చకోడి. ఎమ్మెల్యే కాలనీ. ఎమ్మెల్యేరా ఒకసారి మా ఇగో ఈ ఆంటీ అక్క, ఇది గ్యారంటీ కుక్క పిల్ల అయి ఉంటది. ఇగో ఇదేమో గొబ్బెమ్మలు ఆడుకుంటారు రౌండ్ రౌండ్ గా ఆంటీలు వాళ్ళందరూ. ఇగో వీడెవడు నీలాంటాడు, చెట్టు పక్కన నుంచున్నాడు వీడు. నువ్వే అదే మనిషి చెట్టు పక్కన నుంచున్నాడు. ఇది కాకి రెట్టేస్తుంది ఈడ. కాకులు 4 కాకులు. ఎన్ని రోజులు నా ఒక్కడికే పిచ్చి అనుకున్నా. నా లాంటి వాళ్ళు ఇంకో 4 ఉన్నారా? మీ ఇద్దరితో కలిపి 6. మీ 4 కూర్చోవచ్చమ్మా. సో ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రదీప్, నీకు చెప్పాలి. ఎస్ చెప్పండి, ఏంటిది? ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఓకే, నీకోసం కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాం. ప్లే చేస్తారా? చేస్తాం. ఓకే ప్లీజ్. నా
నాకు కూడా చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నిక్కర్ బయట ఉంటుంది, టవల్ వెనకాల ఉంటుంది. నువ్వు కళలో అలా వచ్చావు అందుకని. అలా వచ్చా సారీ, కంగారులో పైన వేసుకొచ్చా. ఓకే నెక్స్ట్. యా, ఇది నేను అనుష్క ఈవెంట్కి వెళ్ళాం. సో అప్పుడు దిగిన ఫోటో అనమాట ఇది. ఆవిడ విరాట్ కోసం ఎదుక్కుంటోంది, నేను కాజల్ కోసం ఎదుక్కుంటున్నాను అంతే. నెక్స్ట్ వన్. అతికిచ్చేవాడు ఎవడో కొంచెం వెనక అతికించచ్చుగా తలకే. ఎన్టీఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఎగ్జాక్ట్ మీ రేడియో స్టేషన్ లో సిగ్నల్ లేవు తెలుసా? మేము ఇద్దరం ఉగాండా బీచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ఫోటో. అంటే వెనక సైడ్ వాటర్ పడలేదు, ఆవిడ ఇటు సైడ్ చెట్టు కింద కూర్చొని నన్ను చూస్తోంది, నేను చేపలు పడదామని వెళ్తున్నాను అనమాట. అప్పుడు 6 ప్యాక్ ఉండేది, ఇప్పుడు 8 ప్యాక్. పోకిరి సినిమా హాలీవుడ్ లో తీస్తున్నప్పుడు నేను లాస్ట్ జగనమే ఆ షాట్ అప్పుడు అనమాట గన్ తీసుకున్నా. ప్రకాష్ రాజ్ పాత్ర ఏమో అక్కడ అర్నాల్డ్ స్వాస్నిగర్ చేశాడు, నేను మహేష్ బాబు గారి పాత్ర. హాలీవుడ్ మూవీ కదా. సార్ గన్ లోంచి బుల్లెట్లు ఎలా తీయాలి అన్నాడు. ఏం లేదమ్మా, కింద పెట్టి ఇలా దులిపితే కింద పడతాయని చూపిస్తాను అంతే. అదే. ఓకే నెక్స్ట్. అరే కనీసం హైట్ అన్న మ్యాచ్ చేయొచ్చు కదరా పిచ్చోళ్ళరా. యాక్చువల్లీ నేను సోఫాలో కూర్చుని ఉన్నాను, నుంచున్నట్టు కనిపిస్తా. నువ్వు ఎక్కడున్నా తలెత్తుకొని చూడాలని చెప్పి అలా పెట్టారు. అనుష్క నన్ను తలెత్తుకునేలా చేసింది. అంతే. మేమిద్దరం అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య పెళ్లికి వెళ్ళినప్పుడు బొకే తీసుకుని వెళ్తున్నాం ఇద్దరం. వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట మేము ఇద్దరం. ఒక క్వశ్చన్, ఇంతకి ఇప్పుడు అనుష్క నీకు ఇస్తుందా బొకే, నువ్వు అనుష్కకి ఇస్తున్నావా? మేము ఇద్దరం కలిసి ఐశ్వర్యకి ఇస్తున్నాం. షర్ట్ నేనుంటే నాకు ఇచ్చేవాళ్ళేమో కదా. అన్ని ఒకేసారి చెవులో పెట్టుకోలేవు నువ్వు, కష్టం. ఓకే నెక్స్ట్ వన్. తలకాయకి ముఖానికి బాడీకి ఏం సంబంధం లేకుండా. నెక్స్ట్. యాక్చువల్లీ నేను కాదు ప్రదీప్, 200 ఎపిసోడ్ చేస్తున్నారు కదా, ముందే తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సన్మానించరు. అయ్యో మీకు అలా అర్థమైందా? అలాగా నేను చెప్తానమ్మా. ఇంక చాలండి, నేను యాంకరింగ్ మానేద్దాం అనుకుంటున్నాను అనగానే చంద్రబాబు నాయుడు ఆ పని చేయరా బాబు నీకు దండం పెడతాను అని అంటున్నారు అనమాట. అది ఆ ఫోటో అర్థం అంతే. వెంకయ్య నాయుడు గారు మీరు అయిపోగా నేను కూడా దండం పెడతాను సార్ అని వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో బావా చెప్పండి. ఇన్ని రోజుల నుంచి 200 ఎపిసోడ్స్ మా కోసం, ఫ్యామిలీస్ కోసం ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు కదా, దానికోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ లవ్లీ స్మైల్ కోసం, చురుకైన చూపుల కోసం, నువ్వు ఇచ్చే షేక్ హ్యాండ్ కోసం, నువ్వు ఇచ్చే హగ్గింగ్ కోసం అడ్వాన్స్లీ థ్యాంక్ యూ సో స్వీట్. ఓకే సో ఇప్పుడు ద ఫైనల్ 2. ఈ చైర్ లో కూర్చోడానికి ఇద్దరు కావాలి. తనకి పోటీ ఇవ్వడానికి ఇంకోళ్ళు రండి. ఓకే సో ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన గేమ్ ఆడబోతున్నారు. సో దాని గురించి తర్వాత చెప్తాను. ఐస్ క్రీమ్ కరగాలి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. సో మీ పేరు? షర్మిల. ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. 10th మొన్న అయింది, 2 months బ్యాక్. వెరీ గుడ్ అమ్మా. సో స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా? ఏం ఆడతారు? ఖోఖో, కబడ్డీ. ఖోఖో
ఆ టిప్పమ్మి కొట్టి పారిపోతారు, ఆడిల్లు ఆడి కొట్టాలి. మళ్ళీ నాకు తెలిసి చిన్నప్పుడు ఆడేవాళ్ళం. నిక్కర్ జారిపోతుండేది కానీ ఆయన ఆడేవాడు పరిగెత్తుండేది. కానీ వేరే కొట్టొచ్చు కదా ఛాన్స్. పిల్లలు పెట్టేవాడు. అండ్ మేడం గారు మీరు? మల్లిక మీరేం చేస్తున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. తోస్తారు బయటికి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే తేడాగా ఆలోచిస్తున్నా. బాగా ఆలోచించు. అంటే డిగ్రీ షోకి వచ్చా కదా, ఇంకా తేడాగా ఆలోచించా. ఏం అవసరం లేదు, నీకేమైనా టిప్స్ కావాలంటే నన్ను అడుగు. నేను అసలు ఇంటర్ నుంచే బాగుపడ్డా. అద్భుతాలు అప్పుడే మొదలెట్టాను నేను. సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు, అది గిర్రని తిరుగుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుని నోటితో ఐస్ క్రీమ్ లోపల ఉన్న చెర్రీస్ ను వెతకాలి. ఒక్కొక్క చెర్రీ తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వేయాలి. అలా అందులో 9 చెర్రీస్ ఉంటాయి. మీకు ఇచ్చిన 30 seconds లో మీరు ఎన్ని చెర్రీలు తీసుకొస్తారు అనేది టాస్క్. ఒక తినేసామంటే కౌంట్ అవుట్ పోద్ది. దాని లోపల సీడ్ ఉంటది కదా, సీడ్. దిస్ ఇస్ సీడ్లెస్ వన్ గాల్ ఫ్రమ్ కెనడా. స్పెల్లింగ్ అడగ నాకు తెలియదు. సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? మీరు ఆడతారా? రండి. 3, 2, 1 go. పెళ్లికి రావా? అయితే ఆప. ఎందుకు రావు? అయితే ఎలాగో వస్తావు కదా, ఉండందు. పాట పాడితే ఆపేస్తా. నీ ఇష్టం, నీ ఫేవరెట్ సాంగ్ పాడిందా? 3, 2, 1 ఏసే ఎరగడా. ఎలా పోతున్నావు? ఐస్ క్రీమ్ ఆడుంది. హ్యాండ్స్ బ్యాక్. ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తినకూడదమ్మా, తింటున్నావేంటమ్మా? దాని నాలుగుతో సద్దు దొరకట్లేదు. ఎతికితే కదా ఐస్ క్రీమ్ ఇలా ఎడా పట్టుకుంటా అంతే. ఇక్కడ మమ్మీ చెప్తా. ఎడ్జ్ లో అమ్మా, ఎడ్జ్ లో లేదు. సెంటర్ 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 సెంటర్. అమ్మా నేను ఇటుంటా. ఎందుకైనా మంచి ఇటైతే వెళ్ళారు కదా ఇటు. నెక్స్ట్ నువ్వే. జాగ్రత్త, టేబుల్కి ఏం కాకూడదు. ఏ వాళ్ళకి హాయ్ చెప్పు. కంట్లో ఎందుకు నోట్లో 1, 2, 3, 4, 5, 6 చేశారు మీరు. భలే వచ్చింది. మేకప్ చాలా బాగుంది. మీరు ఏ చీర తీసుకుని పోతారు? అండ్ కొంచెం తిరిగింది కళ్ళు. అక్కడికి వచ్చాక ఐస్ క్రీమ్ వైపు చూస్తూ ఇలా ఉండిపోయింది ఆవిడ. బట్ అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే ఫుల్ కట్అవుటే ఇలా ఆడితే హాఫ్ కట్అవుట్. ఆవిడ పరిస్థితి ఏంటా నేను వెయిట్ చేస్తున్నాను. సో మేడం గారు రండి. Three, 2, 1 go. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. ఫస్ట్ రౌండ్ అయినా కళ్ళు తిరుగుతాయట. తిరుగుతున్నాయి. అది పాపే ప్రదీప్ ప్లీజ్. అరే ఆపురి ఆపురి అయిపోయింది. 5, 4, 3, 2, 1 ఆపురి భయ్. ఐస్ క్రీమ్ లో కళ్ళు తిరుగుతున్నాయి. నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం నిద్రపోతున్నావు? లే కళ్ళు తిరుగుతున్నాయి అంటే కుర్చీ తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతాయి. సరే పాట పాడు. పాట పాడు, ఏదైనా మంచి పాట పాడు, ఆపేస్తా. ఓరోరి రాజా ఎక్స్ప్రెస్ రాజా రాయమ్మనే పాట కూడా వస్తలేదు. ఓరోరి రాజా ఎక్స్ప్రెస్ రాజా ఎందుకని డబ్బులు 3, 2, 1 అవళే.
సుశీల నీకోసం పసుపు తెచ్చాడు సుశీల. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏం కనిపిస్తలే ఆ చెయ్యి. ఫేస్లో పడేసి నన్ను మీద రెండు వేడుక చేద్దాం. ఉన్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే మామూలుగానే ఏం కనిపిస్తలే ఇప్పుడు కాలేజీ తీసింది. అంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ నేను రావక్కర్లే ఆవిడే స్టార్ట్ చేసి. బాగుంది. ఎవడరా ఈ గేమ్ కనిపెట్టింది అసలు? ఎవడైనా ఇలా ఆడతాడా? అబ్బే. అమ్మా అందులో వెయ్యకు. ఐస్ క్రీమ్ తింటారా ఎవరైనా? అబ్బా ప్లీజ్ ఐస్ క్రీమ్ ఒక్కొక్కరు ఒక్కో స్పూన్. ఇది సైడ్ లో అదిగో 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 అదా. ఇంకా 2-3 తీసుకెళ్ళి ఒకేసారి తీసుకెళ్ళి. వెరీ గుడ్. వెళ్ళి మీ వాళ్ళందరికి సెకండ్, మీ వాళ్ళందరికి సెకండ్, అందరికి 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 ఎవరు అవసరం లేని కొత్త పోలిస్తా. వెళ్ళు 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 రాయరా అందరు రాయరా. వెరీ గుడ్ మా, వెల్ ప్లేడ్, సూపర్. చూసారా ఇందాక కంటే ఎక్కువ తెల్లగా ఉన్నారు మీరు. సో ఇప్పుడు మీ ఇద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు ఈ 200th ఎపిసోడ్ స్పెషల్? 3, 2, 1 and the title goes to congratulations. భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరి కోసం మీ ముక్కలు అండ్ ఇది మీ ఇంటి దగ్గర లెక్కనట్న దాంతో పాటు ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ వాటర్ సేవ్ ట్రీస్. అండ్ అలాగే మీ ఇద్దరి కోసం సాస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి మీకు మీ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కి 1 డే ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. హ్యావ్ ఫన్ ప్లీజ్. మా ఈ 200th ఎపిసోడ్ స్పెషల్ కోసం అందరూ ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వి డిడ్ ఎ లేడీస్ స్పెషల్. అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. సో ఆంటీస్, సారీ ఆంటీ అనకూడదు, అక్కయ్యలు చాలా మంది వచ్చారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై. సీ యూ. థ్యాంక్ యూ. ఆకాశంలో తారలు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరికి తారలు. ఇప్పుడు మన కోసం ఒక ముగ్గురు రాబోతున్నారు. Right now, I just wanna be free. I wanna